హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటి రోజున అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే ఈ అల్పపీడనం అనేది తమిళనాడు కోస్తాంధ్ర తీరం దిశగా పయనించి ఈ నెల 13వ తారీఖు తరువాత వాయుగుండంగా మారుతుందని కూడా తెలియచేస్తూ వచ్చారనమాట. అయితే ముఖ్యంగా ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి, దీని ఎఫెక్ట్ అనేది ఏ రాష్ట్రానికి ఎక్కువగా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, అన్నిటికంటే ముఖ్యంగా రాగల 24 గంటల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి, అలాగే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగా అన్ని వివరాల గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే డైలీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటి రోజుకి అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది ఈ నెల 13వ తారీఖు తరువాత తీవ్రమైనటువంటి వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉండబోతున్నట్లు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది ప్రస్తుతము ఈ ప్లేస్‌లో కేంద్రీకృతం అయ్యిందనమాట. ఇది రేపటి రోజుకి అల్పపీడనంగా మారుతుంది. దాని తర్వాత 13వ తారీఖు తర్వాత వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే వాయుగుండంగా బలపడాక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు ఈ వాయుగుండం కదిలే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. దీంతో 14, 15 తేదీల్లో ఈ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీతో కూడుకున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఈ వాయుగుండం అనేది ఈ యొక్క కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ మీదుగానే వెళ్తుందని చెప్తున్నారు. సో, కాబట్టి కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ మీదుగా వెళ్తుంది కాబట్టి వాటికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా దీని ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఏదేమైనా నేను మీకు ముందు ముందు వీడియోస్‌లో ప్రతిరోజు కూడా వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇకపోతే రాగల 24 గంటల పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి? ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి రేపటి రోజున అనగా మే 11వ తారీఖున వర్షాలు మన్యం డిస్టిక్కు, అల్లూరి, పోలవరము, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో, మెయిన్లీ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 8-9 జిల్లాల వరకు కూడా రేపు అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నమాట. మరొక వైపు వచ్చేసి ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగా ఎక్కడెక్కడ నమోదవుతాయి, వడగాలులు ఎక్కడ ఎక్కువగా వీచే అవకాశం ఉండొచ్చో చెప్తాను. అల్లూరు జిల్లా జీకే వీధి, పోలవరం జిల్లాలో వచ్చేసి గుర్తెపాడు మండలంలో తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తాయని చెప్తున్నారు. అలాగే అల్లూరు జిల్లాలో ముచ్చింగిపట్టు మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఓకేనా? సో, ఇలాగా ఈ యొక్క ఏరియాల్లో మాత్రం ఈ వడగాళ్ళు హెవీగా వీస్తాయన్నమాట. ఓకేనా? రాగల 3 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తారు నుంచి కొంచెం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో
ఈదురుగాలు కూడా వీస్తాయని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. మెయిన్లీ వచ్చేసి ఎక్కడంటే అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో. ఓకేనా. ప్రజెంట్ ఈ డిస్టిక్లో ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఒకసారి ఈ శాటిలైట్ ఇమేజెస్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి రాగల 24 గంటల పాటు అనేది. ఓకేనా. సో ఇది రేపు ఎర్లీ మార్నింగ్ సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాక్సిమం ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ లైట్ రైన్ పడేందుకు అవకాశం ఉంటుందన్నమాట. రిమైనింగ్ ఏ డిస్ట్రిక్ట్స్లో కూడా అంత హెవీ రైన్ పడేందుకు ఛాన్స్ అయితే లేదు. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి వాతావరణం అనేది కొంచెం నిర్మలంగా ఉంటుంది, వర్షాలు అయితే ఎక్కడ పడవు. ఓకేనా. సో ఇది రేపు మధ్యాహ్నం ఒక 2:30-3 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో ఇప్పుడు ఒకసారి మీరు ఈ ఇమేజ్లో చూడొచ్చు అనమాట. ఓకేనా. ఆ టైంకి ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లోనే విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటన్నిటికీ కూడా రెయిన్ అనేది అయితే పడుతుందన్నమాట. ఓకేనా. ఖచ్చితంగా. మరొక వైపు వచ్చేసి తెలంగాణలో ఎక్కడ కూడా రెయిన్ అనేది పడదు రేపు మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూద్దాము. ఇది రేపు సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు ఈ చిత్తూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ రెయిన్ పడుతుంది. మరొక వైపు ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో కూడా అక్కడక్కడ లైట్ రెయిన్ అయితే పడుతుందన్నమాట. మంగళవారం రోజు వరకు కూడా మన ఏపీలో క్లైమేట్ కొంచెం కూల్గానే ఉంటుంది, చల్లదనంగానే ఉంటుంది మేఘావృతమై. సో ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగా నమోదవుతాయి. ఓకేనా. మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా. తెలంగాణలో మాత్రం కొంచెం ఉష్ణోగ్రతలు హెవీగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు మేబీ. ఓకేనా. సో ఇంకపోతే ఇది రేపు అనగా మే 11వ తారీఖున రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో అప్పుడు మాత్రం రేపు రాత్రికి ఎక్కడా కూడా రెయిన్ పడేందుకు అవకాశం అయితే లేదు. వాతావరణం మొత్తం కూడా నిర్మలంగా ఉంటుంది. ఓకేనా. సో ఇలా అయితే ఉన్నాయి మనకు రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, అలాగే ఎక్కడెక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది అన్న వివరాలన్నింటి గురించి కూడా చెప్పాను. ఇటువంటి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.